హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామా కార్నర్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. అలానే కాకుండా రైస్తోని, రోటీస్తోని, టిఫిన్స్ ఏదైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు ఈ పొటల్స్తో కనుక ఈ విధంగా మీరు రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే తక్కువ టైంలో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో మరి ఈ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరికీ తప్పకుండా చూపిస్తానండి. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా చాలా చాలా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలానే తప్పకుండా మీరు నా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లేదంటే నాకు మీకు ఏమైనా ఇంకా అంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే అవి కూడా నాకు కమెంట్లో తెలియజేస్తే తప్పకుండా అవి చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ పొటల్స్ చూసారు కదండి తీసుకున్నాను. సో ఈ పొటల్స్ని నేను ఇక్కడ ఏం చేయాలంటే ఇలా మాత్రం అంటే నేను గీసేసాను చూసారుగా, అలా అయితే మాత్రం పీలర్తో తీయకూడదండి. జస్ట్ లైట్గా నేను ఇప్పుడు మీకు ఏదైతే లైట్ గ్రీన్ కలర్గా ఉందో ఆ విధంగా మన నైఫ్తో లైట్గా గీస్తే మనకి ఆ గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. తొక్క అయితే మాత్రం తీసేయకూడదు. తొక్క తీయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీని కనుక చేసేటప్పుడు చాలా పేస్ట్ల కర్రీ అనేది అయిపోతుందండి. సో అలా కాకుండా మనకి గట్టిగా ఉండటం కోసం నేనైతే జస్ట్ ఇలా నైఫ్తో మనం అంటే లైట్గా గీస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఈ చివర ఆ చివర కట్ చేసుకొని మనం ఎన్ని పొటల్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అందులోని ఒక్కొక్కటి తీసుకొని దానికి ఒక మధ్యలోకి 2 హాఫ్స్ చేసేసి ఇప్పుడు ఆ 2 హాఫ్స్ని కూడా ఒక్కొక్కటిగా 4 పీసెస్లా చేయండి. అంటే అప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కటి మొత్తం 8 పీసెస్ వస్తాయన్నమాట. అంటే మనకి ఈ విధంగా దలసరిగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది అనమాట. అంటే మరీ సన్నగా అయితే మనం కట్ చేయకూడదు. సో ఒక పొటల్స్ 8 పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకోండి. కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకుని అంటే ఒక 3 గరిటెల వరకు పడుతుంది. ఎందుకంటే ఇవి బాగా ఫ్రై కావాలి కాబట్టి. ఇప్పుడు అందులోని మనం ఒక ఉల్లిపాయ అలాగే 2-3 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఆ కడాయిలోని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు అలానే అందులోని ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే బాగా అంటే బాగుంటుందండి. సో అవి కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటల్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని మనం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే ఇవి వేగటానికి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా బాగా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇవి కొంచెం వాటర్ అంటే కన్సిస్టెన్సీ వాటర్లా అయ్యి ఇంకొద్దిగా ఉడకడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒక 5 నిమిషాల పాటు దాని మీద ఒక మూతను పెట్టేసి ఉంచేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూతను కనుక మీరు తీసి చూస్తే కనుక మీకు అప్పుడు కొద్దిగా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వకుండా లోపల పడటం వల్ల ఏంటంటే కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. సో ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి హై ఫ్లేమ్లో అయితే మాత్రం ఇది చాలా వేగకుండా కసకసమంటూ ఉంటుంది. అలానే ఎక్కువగా కూడా కలిపేయకూడదండి. ఎందుకంటే కర్రీ అనేది ముద్దగా అయిపోతుంది అనమాట. సో మనం లైట్గా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే అడుగు మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, లైట్గా ఇంకా కుక్ అయింది. ఇంకా కొంచెం కుక్ అయితే ఇంకొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక ఆనియన్ని తీసుకున్నాను. వాటిని కొంచెం పెద్ద ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇక్కడ 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా మధ్యలోకి చీరుకొని తొక్క తీసి పక్కన పెట్టుకుందాము. అలానే ఒక 2 ఇంచుల కొబ్బరి ముక్కను కూడా తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలానే 1 ఇంచు అల్లం ముక్క, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలానే 5-6 లేదంటే మీకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. అలానే ఒక టొమాటో, లేదు అంటే మనం పులుపు అయితే ఒకటే సరిపోతుందండి. లేదంటే చింతపండును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే టొమాటో ఆనియన్ అన్నది వాటర్ అవుతుంది కనుక సరిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో కొద్దిగా ఫ్రై అయింది కదండి కర్రీ, అది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా ఆ మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ వేసి వాటర్ని కూడా ఇందులో యాడ్ చేయండి. అంటే మరి ఎక్కువగా కాదు, ఒక 2-3 స్పూన్లు వాటర్ని వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ ఏంటంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే కనుక సరిపోతుంది. ఏదైతే ఆనియన్ అలానే టొమాటో ఉందో ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో హై ఫ్లేమ్లోని మనం ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలిపిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అనేది చాలా దగ్గర పడింది. అలానే ఆనియన్ అండ్
టమాటో పచ్చివాసన కూడా మొత్తం పోతుంది. సో ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. తప్పకుండా నేను ఆ రెసిపీని అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాను. అలానే కాకుండా నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా నచ్చినా లేదంటే మీకు ఏమైనా చేయమన్నా అంటే మీకు కావాల్సిన వీడియో ఏదైనా ఉంటే కనుక తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.